తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో అవకతవకలు జరిగినాయి. నెయ్యి కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి డైరీ అవకతవకలకు పాల్పడింది. వాళ్ళు సప్లై చేసినటువంటి నెయ్యిలో చేపల నూనె, జంతువులకు సంబంధించినటువంటి అవశేషాలు, కొవ్వు ఇట్లాంటివి ఉన్నాయి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడం జరిగింది. సో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే ఈ ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి వార్త అయింది ఇది. ఎందుకంటే ఎంతోమంది రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, భక్తులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు అందరూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా దీని గురించి స్పందిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే సినీ ఇండస్ట్రీ గురించి కూడా చూసుకుంటే నిన్న మోహన్ బాబు గారు స్పందించడం జరిగింది. మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర నుంచి చూస్తే తిరుమల తిరుపతి కొండలు అవన్నీ కనిపిస్తాయి. మేము ప్రతిరోజు దండం పెట్టుకుంటాము. ఆయన అంటే మాకు ఎంతో గౌరవం, ఎంతో భక్తి. అలాంటిది ఇలా జరిగింది అంటే నిజంగా నా మనసు కలిచివేసింది. నేను భరించలేకపోయాను. నా మిత్రుడు చంద్రబాబు నాయుడు దీని మీద ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని కోరుతున్నానన్నారు. అలాగే ఆధ్యాత్మిక గురువులు సద్గురు స్పందించడం జరిగింది, రవిశంకర్ స్పందించడం జరిగింది, వీళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. అందుకే ఆలయాల మీద పెత్తనాలు రాజకీయ నాయకులకు ఇలాంటి వాళ్ళకు కాదు ఇవ్వాల్సింది భక్తులకు ఇస్తే అన్ని సక్రమంగా నడుస్తాయి. భక్తి భావం ఉన్నటువంటి వాళ్లకు, ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. ఇక హిందూ మతానికి చెందినటువంటి అనేక మంది దీని మీద స్పందిస్తున్నారు. స్వామివారిని నమ్మి కొలిచేటువంటి వాళ్ళు ఎంతోమంది స్పందిస్తున్నారు. అలా ప్రతి ఒక్కరూ స్పందిస్తూనే ఉన్నారు దీని మీద. అయితే చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇవ్వటం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి గతంలో 5 ఏళ్లలో ఎక్కడా కూడా ఎప్పుడు ఇలాంటివి జరగలేదు, మాకు అనుమానం వచ్చినటువంటి 18 ట్యాంకర్లను మేము వెనక్కి పంపడం జరిగింది, నాణ్యత లేనటువంటి నెయ్యిని. సో మేము గతంలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు, మేమన్నీ పర్ఫెక్ట్గా చూస్తూ వచ్చాము, ఎప్పుడు ఇలాంటి అవకతవకలు జరగలేదని ఆయన చెప్పాడు. బాగానే ఉంది. మళ్ళీ దానికి రీకౌంటర్ వేస్తూ చంద్రబాబు గారు నిన్న మాట్లాడటం జరిగింది మీడియాతో. ఆయన మాట్లాడుతూ నాతోటి ఆ వెంకటేశ్వర స్వామి చెప్పించాడేమో అని చెప్పి ఆయన వ్యాఖ్యానించాడు. ఇంకొక స్టెప్ ముందుకేసాడు. అంటే ఇది ఎంత దూరం వెళ్తుంది ఇంకా? సో ఇవన్నీ కూడా రాజకీయ రంగు పులుముకుంటున్నాయి తప్ప అసలు విషయంలో ఉన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవట్లేదు. దాని మీద విచారణ జరిపే విధంగా ప్రభుత్వాలు ముందుకు అడుగులు వేయట్లేదు. నిజాలను నిగ్గు తేల్చి ఇంతమంది కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం, వీటి గురించి అసలు ఎక్కడా కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్ళట్లా. ఇది ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం. ఇది మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు ఉన్నారు. తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా భావిస్తారు. అలాంటి చోట ఇలాంటివి జరిగినాయి అంటే ఎంత త్వరితగతిన దీని మీద చర్యలు తీసుకోవాలి, విచారణ జరపాలి, బాధ్యులైనటువంటి వాళ్ళని, దోషులైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టాల్సినటువంటిది పోయి మీరు చేశారని చెప్పి రాజకీయంగా కొట్టుకుంటమే కనిపిస్తుంది తప్ప మరొకటి కనిపించట్లా. సో మరీ ఈ స్థాయికి ఎందుకు దిగజారిపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికైనా మారితే బాగుంటుంది.